ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం కూడా యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు ఒకవైపు యూరియా సమృద్ధిగా ఉందని చెప్పేసి స్టాక్ బాగానే ఉందని చెప్తున్నప్పటికీ రైతుల సరికి వచ్చేసరికి అక్కడ యూరియా కొరతతో రోజుల తరబడి నిలబడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ వద్ద ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు వృద్ధులు సైతం యూరియా కోసం బార్లు తీరి నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు మెట్ల పైన నిలబడి యూరియా కోసం ఒకవేళ నిలబడకపోతే వాళ్ళ లైన్ పోతుందని చెప్పేసి ఆవేదనతో నిలబడ్డామని చెప్పేసి అప్పటికి 1-2 ఇస్తామంటున్నారని చెప్పేసి మాకు కావాల్సినంతనే తీసుకుంటాం, యూరియా ఏమైనా మేము తినేదా, కావాల్సినటువంటి వ్యవసాయానికి వాడతాం, కానీ మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత ఎప్పుడు లేదని చెప్పేసి ఇప్పుడు పాస్బుక్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, చివరకు చెప్పులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు నిజంగా కూడా కావాలని ఇది కృత్రిమ కొరత అని చెప్పేసి కొంతమంది చెప్తున్నప్పటికీ కృత్రిమ కొరత కాదు, నిజంగా మాకు అవసరం ఉండే ఇక్కడికి వస్తున్నాం, పనులు మాలుకొని తిండి తిప్పలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఉన్నతాధికారులంతా కూడా స్పందించి మాకు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కావాల్సినంత యూరియా అందజేయాలని చెప్పేసి కూడా అక్కడ రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కావాల్సినటువంటి యూరియా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు పెద్దకొత్తపల్లిలో పెద్ద సంఖ్యలో కూడా రైతులు రావడంతో అక్కడ పోలీసు పహార మధ్య క్యూలో నిలబెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు రైతులు అది చూసినటువంటి రైతులు మళ్ళీ కాంగ్రెస్ పాలన అంటే ఈ పాత రోజులు అంటే ఇవేనా అని చెప్పేసి మళ్ళీ పోలీసుల పహార మధ్య యూరియా ఇచ్చే పరిస్థితి, రైతులను అడ్డుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం అంతా కూడా అండగా ఉంటుందని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను, గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి గ్రామం పైన గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలానికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి జనార్దన్ రెడ్డి హాజరై కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏదేమైనప్పటికీ ఎవరు పార్టీ మారినప్పటికీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి దానికోసం కార్యకర్తలంతా కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు ఎవరు అధైర్యపడకుండా మరింత ఉత్సాహంతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రెట్టింపు ఉత్సాహంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నాయకులే రేపు కాబోయే ప్రజాప్రతినిధులు అని చెప్పేసి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి దీనికోసం ప్రతి ఒక్కరు అహర్నిశలు కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మనోహర్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు నరసింహ, తులసిరామ్ నాయక్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బల్మూర్ మండలానికి సంబంధించినటువంటి నాయకులు కరుణాకర్ రావుతో పాటు పలువురు నాయకులు కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి బల్మూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండటంతో 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు కొన్ని రోజుల నుంచి కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఇన్ఫ్లో 5 లక్షల పైచీలకు వస్తుంటే అదే తరహాలో సేమ్ నాగార్జున సాగర్ కూడా అవుట్ఫ్లో కూడా 5 లక్షల పైచీలకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. 885 అడుగులకు గాను ఇప్పటికే 881 అడుగులకు పైచీలకు నిల్వ ఉంది. దీంతో పాటుగా 215 టీఎంసీలకు గాను 197-198 టీఎంసీలకు నిల్వ నీరు ఉంది. దీంతో అక్కడ గేట్లు ఎత్తారన్న సమాచారం అందుకున్నటువంటి పర్యాటకులు భారీ సంఖ్యలో తెలంగాణ ప్రాంతంతో పాటు ఇటు పక్క రాష్ట్రాల నుంచి సైతం కూడా అక్కడికి రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారింది. దీంతో పాటుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని కూడా దర్శనం చేసుకుని అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.